ఈ డిసెంబర్ నెలతో 4 పూర్తవుతుంది. ఇప్పుడు ముందు వేదం చదువుతారు. చదువుతుండగా వాళ్ళు మొట్టమొదటిగా ఆత్మ ప్రదక్షిణ చేస్తారు. ఎవరైతే ఆలోచిస్తారో జీవాత్మ పరమాత్మ ఒకటే చెప్పేసి ఆత్మతత్వాన్ని చూపించడానికి వాళ్ళు జరుగుతున్న స్వామివారు గంగహాటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇస్తున్న హారతులు దశాశ్వరి వెళ్తారు స్వామివారు. వరకు ప్రదోషోపకాల పూజ అయింది. తర్వాత తెప్పోత్సవ కార్యక్రమం ప్రారంభానికి సూచనగా వేద విద్వాంసులు వేదం పఠించారు. ఇప్పుడు అక్కడ తెప్పోత్సవం జరుగుతోంది. అలాగే ఈ క్రమంలో మనకి ఈ తెప్పోత్సవం గురించి ఒక 2 ముక్కలు చెప్పిన తర్వాత గంగహారతి మొదలుపడదాం. ఈ రోజు జరుగుతున్నటువంటి తెప్పోత్సవంలో 2 విశేషాలు ఉన్నాయి. డాక్టర్ మూర్తి గారు మీకు ఆల్రెడీ చెప్పారు. అందులో ఏంటంటే ఒకటి ఆశీనులైనటువంటి మూర్తులు, 2 నిల్చున్న మూర్తులు. ఇందులో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారు నిల్చున్న మూర్తులుగాను, శ్రీ భవానీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారు కూర్చున్న మూర్తులుగాను ఉన్నారు. అయితే ఈ 2 కూడా ఏకకాలంలో 2 మూర్తులు. అయితే ఈ మహద్భాగ్యం ఈ పుణ్యక్షేత్రంలో ఈ నారద సరస్సులో పార్వతీ పరమేశ్వరుల కైలాసం నుంచి ఇలాగ తెప్పోత్సవ రూపంలో మనల్ని పరీక్షించడానికి వచ్చారు. కాబట్టి మన భక్తిని ఒక్కసారి మనం చూపించి ఆ పార్వతీ పరమేశ్వరుల కటాక్ష వీక్షణాన్ని భక్తిగా ఉండండి. మనం నిశ్శబ్దంగా ఉంటే ఆ పార్వతీ పరమేశ్వరుడు మన అదే ఒక సూచన అండి. వాలంటీర్స్ ఎక్కడున్నా సరే ఆ దీపా సేవ ఇస్తున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి గొప్ప మీ అందరి చేతిలో ఒక నామం చెప్పిస్తాను. మీరు అందరూ ఆ నామం చెప్పండి అమ్మా. అందరూ చెప్పండి. గోవింద బోలో హరి గోపాల బోలో, 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 రాధా రమణ బల గోవింద బోలో, రాధా రమణ బల గోవింద బోలో. ఇప్పుడు శంఖనాదం ఉంటుంది. శంఖం ధ్వని చేస్తుండగా 4 దిక్కులకి శంఖ
మనం చేసుకున్నవన్నీ దశాశ్వర ఘాట్ వారణాసి కాశీలో జరుగుతున్న విధంగా జరుగుతుందండి ఇక్కడ. తర్వాత వారికి భక్తులందరూ కూడా నిశ్శబ్దంగా చెప్పండి. ఓంకారంతో చెప్పండి. గురుమండలాన్ని స్తుతి చేస్తూ అఖండ మండలాన్ని మొదలుపెట్టి 4 దిక్కులకి 4 శ్లోకాలు హారతి జరుగుతుంది. మంగళాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం రచితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గజాననం భూతగణాధిసేవితం సవిస్తృతం ఆపదామవతారం వ్యాపారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. విశ్వేశం మహాభవం దుందుం దండపాణీక భైరవం వందే కాశీం రమాగంగా భవాం ప్రణమ్య శిరస్వాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే. మీకు ఈ 108 జ్యోతులు
27 నక్షత్రాలకి 4 పాదాలు చొప్పున 108 జ్యోతులు. కాబట్టి ఏ మనిషి పుట్టినా కూడా ఈ 108 జ్యోతుల్లోనే ఉంటాడు. 108 జ్యోతుల హారతిని చూస్తే వాళ్ళకి నక్షత్ర దోషం కానీ ఏదైనా ఉందంటే ఆ దోషం పోతుందని చెప్తారు పెద్దలు. అందువల్ల మీకు కాశీ నుంచి 64 గంటలు ఎక్కడ చూసినప్పటికీ కూడా ఈ జ్యోతుల హారతి జరుగుతూ కనిపిస్తూ ఉంటుంది మీకు. అది కనిపించింది అంటే గంగాహారతి అనే లెక్క మీకు అది. కాబట్టి ఇప్పుడు మనకి కూడా ఈ నారదకొండలకి దీంతో పాటుగా మీకు ఈ నెల డిసెంబర్ 13వ తారీఖుని సప్తఋషి మండలం ప్రతిష్ఠ రోజు మన సప్తఋషి మండలానికి అందరికీ మనం మానవ జన్మ ఎత్తినందుకు వారి యొక్క రుణాన్ని తీర్చుకోవడానికి భగవంతుడు ఇచ్చిన మంచి సంకల్పంగా మనం భావిస్తూ ఆ రోజు జరిగేటువంటి సప్తఋషి మండలంలో కూడా పాల్గొవాల్సిందిగా కోరుతున్నాము. అలవం చేసి శివాంశ సంభూతుడిగా నిలిచినటువంటి ఏకైక మహాత్ముడిగా మనకి దగ్గరలో ఉన్నటువంటి వారు. చాలా అరుదైనటువంటి మంత్ర జపం అది ఆయన ఒక్కరికే సాధ్యమైంది. అది ఆయన చేసినటువంటి మహత్ కార్యక్రమాలు చూస్తే మనం చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. ఆయన చేసినటువంటి ఎంతో మంది శిష్యులు ఇవాళ దేశ విదేశాల దాకా వెళ్ళి వాళ్ళు పురాణ ప్రవచనాలు కానీ లేకపోతే ఆస్థాన విద్వాంసులుగా కానీ ఉంటున్నారు. అటువంటి దైవాంశ సంభూతిలో సన్నిధానంలో మనం ఇప్పుడు 108 జ్యోతుల హారతి, గంగాజీకి హారతి. జాత చెప్పాను మీకు ఆల్రెడీ. ఎలా వచ్చింది చెప్తాను అనుకొచ్చాను. నదిలో ఉన్నటువంటి నాగుపాములన్నీ గట్టు మీదకి వచ్చి తన సత్వంతో ఆడి ఈ యొక్క స్తోత్రం పూర్తయిపోయిన తర్వాత నదిలోకి వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు మేము కళ్ళారా చూసాం. అటువంటి శివతాండవ స్తోత్రం Thank you.
जय मृणारविन्द चक्षुषो प्रलयुक्ता लक्ष्मीं सदैव सुमुखीं प्रददाति ब्रह्मः जय